వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతీయ జనతా పార్టీ చరిత్ర గురించి ఇప్పుడేం మాట్లాడుకోక్కర్లేదు. సో ఓవరాల్గా ఎలా టర్న్అవుట్ అయింది ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా ఉంది అంటే అబ్కీ బార్ మోడీ సర్కార్ 400 సీట్లు ఖచ్చితంగా కొడతాము అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, మూడోసారి కూడా ముచ్చటగా అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసినా సరే కాస్త నెగెటివ్ ఇంపాక్ట్ తోటే ఉంది అనేటువంటి వార్తలే బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి కూడా. ఎందుకు ఇలా అనాల్సి వస్తోంది? ఏం జరిగింది అంటే, ఈ 10 ఏళ్లలో వాళ్ళు కేవలం అధికారం అనేటువంటి ఒక పాయింట్ తోటి, అభివృద్ధి సంక్షేమం పక్కన పెడితే అధికారం మొత్తం మేమే ఉండాలి అంటే మేబీ ఇది ఒకానొక అటల్ బిహారీ వాజ్పేయి గారి విషయం కూడా అనుకోవచ్చు. అంటే 2 సీట్లతో మాత్రమే పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి ఆయన, అలాగే రెండో ఇన్స్టాన్స్‌లో కేవలం ఒక్క ఓటు తేడాతోటి ఓడిపోయి కేవలం 18 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి శపథం అంటే మళ్ళీ బలంగానే వస్తాము అని ఆయన చెప్పినటువంటి విషయం. సో దాన్ని బేస్ చేసుకొని ఆ పాయింట్‌ని నరనరాన జీర్ణించుకొని భారతీయ జనతా పార్టీ పని చేస్తోంది అనేది ఒక ఎత్తు. అయితే దీంట్లో కాస్త నియంతృత్వ పోకడలు కూడా వచ్చేసాయేమో అనేటువంటి అనుమానాల్ని, అభిప్రాయాల్ని చాలామంది ఇప్పటివరకు వ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 2014లో ఆ రోజు ఒక సిట్యుయేషన్, 19లో ఉన్నటువంటి సిట్యుయేషన్ కంప్లీట్‌గా డిఫరెంట్. సో 24కి వచ్చేసరికి ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి విషయం. అంటే ప్రతి 10 ఏళ్లకి ఒకసారి ప్రభుత్వాలు మారేటువంటి తరుణం కనిపిస్తున్నటువంటి ఈ ట్రెండ్‌లో భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల పాటు పూర్తి చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఎలాగో అధికారంలోకి రావాలి, భారతదేశ వ్యాప్తంగా బలం ఎలాగైనా పెంచుకోవాలి అనే దాంట్లో ఉత్తరాదిన బాగా ఎక్కడో వెనుకబడిందేమో అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం కేవలం దక్షిణాది మీద చాలా ఆశలు పెట్టుకుంది. దక్షిణాదిలో ఆశలు పెట్టుకొని ఇక్కడ ఖచ్చితంగా బలమైనటువంటి ఒక శక్తిగా ఎదగాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. పొత్తులతో కావచ్చు, ఇండిపెండెంట్‌గా కావచ్చు. సో ఈ అభిప్రాయాలన్నీ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల ప్రభుత్వంలో దాదాపు 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కూలిపోయాయి. దానికి ఏం చేశారు, ఎలా చేశారు అనేది ప్రజలందరికీ తెలిసిందే. సో అది ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది చాలా బలంగా ఉంది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అనేటువంటిది గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళతోటి మిగతా వాళ్ళందరినీ కూడా నయాన్నో, భయాన్నో ఏదో రకంగా ఒప్పించడం అనేటువంటి కార్యకలాపాలు ఇప్పటివరకు కొనసాగాయి అనేటువంటిది ఒకటైతే, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ మార్కండేయ కాట్జు ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే సీనియర్ జర్నలిస్టులు ఇండియా టుడే కాంక్లేవ్కి సంబంధించి రుచిర్ శర్మ చేసినటువంటి వ్యాఖ్యలు. ముందుగా జస్టిస్ కాట్జు ఏమన్నారంటే, వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించినటువంటి పవర్ దానికి సంబంధించే ప్రధాని నరేంద్ర మోడీ ఇలా ఉండిపోయారు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య. సో దాని మీద ఆయన అనేక వ్యాసంగాలు కూడా రాయడం జరిగింది నిన్న మొన్న కూడా. నరేంద్ర మోడీ ఈజ్ అన్ ఏజెంట్ ఆఫ్ వెస్ట్రన్ పవర్స్ అని చెప్పి ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు. బైబిల్లో ఒక కోట్ని ఆయన మెన్షన్ చేస్తూ జస్టిస్ కాట్జు, హీ హూ గాడ్స్ ఇజ్రాయెల్ షాల్ నెయిదర్ స్లీప్ నార్ రెస్ట్, సిమిలర్లీ ఇట్ మస్ట్ బి సెడ్ హీ హూ గాడ్స్ ఇండియా షాల్ నెయిదర్ స్లీప్ నార్ రెస్ట్, ఐఎమ్ వన్ ఆఫ్ ద గాడ్స్ అంటూ ఆయన చెప్పుకుంటూ ఇక్కడ వెస్ట్రన్ పవర్, మోడీ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ వెస్ట్రన్ పవర్స్ అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా కాస్త నెగిటివ్గానే ఉంది. ముఖ్యంగా సౌత్లో తీసుకున్నప్పుడు తెలంగాణలో ఎటువంటి పొత్తులు ఎవరికీ లేవు, పైకి వీళ్ళు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్తో అంతర్గత పొత్తు ఉంది అధికారం కోసం ఎలాగైనా అనేటువంటిది. సరే, అది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది పొత్తు ఉందా లేదా అనేటువంటిది. ఇక ఉన్నది ఏంటంటే కేసులు, వీటి వివరాలతోటి ఇక్కడ అంతర్గతంగా ఏం చేస్తున్నారు అనేది. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది అక్కడ లేదు. ఇక కేవలం ఉన్నటువంటి పొత్తులో మిత్రపక్షాలన్నింటిలో కూడా
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే మంచి ఫలితాలు సాధిస్తున్నారు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాల్లో అని చెప్పి ఇండియా కాంక్లేవ్లో రుచిర్ శర్మ వ్యాఖ్య చేస్తే, దాని మీద మన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఒక చక్కటి రైటప్ని అందించారు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఆయన పదాలనే మీకు అందిస్తే బెటర్ ఏమో అని ఆయన వ్యాసాన్ని ఇక్కడ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో 1977లో దారుణంగా ఓడిపోయి 78లో పార్టీయే పోయి గుర్తుపోయిన అత్యంత కష్టమైన టైంలో ఈయన ఇందిరా కాంగ్రెస్లో ఉంటే అనూహ్యంగా ఆమె మళ్ళీ ప్రధాని అయ్యారు. అప్పుడే ఆంధ్రాలో రెడ్డి సిండికేట్ పెద్ద నాయకులందరినీ తీసుకుపోతే డిపాజిట్స్ కూడా రావనుకున్న ఇందిరా కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఈయన పోటీ చేసింది ఇందిరా కాంగ్రెస్లో. 81లో ఈయన్ని అల్లుడు చేసుకుంటే 83లో అన్నగారు సీఎం అయ్యారు. 84లో అన్నగారిని బలవంతంగా కుర్చీ దించాక ఈయన వచ్చి వెనక నిలబడితే మళ్ళీ కుర్చీ నడుచుకుంటూ వచ్చింది. 85లో అర్ధాంతరంగా సభ రద్దు చేస్తే ఈయన పోటీ చెయ్యకపోయినా ఇటు పక్కే ఉన్నారు, ఆయన మళ్ళీ సీఎం అయ్యారు. 94లో ఈయన ముందుండి నడిపిస్తే బొటాబొటీగా గెలుస్తుంది అనుకున్న టీడీపీ చరిత్ర చూడని సునామీ సృష్టించింది. ఇక దేవగౌడ, ఐకే గుజరాల్ లాంటి నాయకుల సుడి అయితే చెప్పే పనే లేదు. ఇంకా 13 రోజులకే నాకు కరెక్ట్ చేసుకుంటున్నానండి, ఇందాక 18 రోజులు అన్నాను కాదు, 13 రోజులు మాత్రమే. సో 13 రోజులకే ప్రభుత్వం కూలిపోయిన వాజ్పేయి గారి పక్కకు వెళితే వరుసగా 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. రక్త పిపాసి అని పేరు తెచ్చుకున్న మోడీ పక్కకు వెళితే, ఇది నేను అనేటువంటి మాట కాదు, అడుసుమిల్లి గారు రాశారు, అట్ ద సేమ్ టైం చాలా మంది అనేటువంటి మాట. సో మోడీ పక్కకు వెళితే పూర్తి మెజారిటీ తెచ్చుకున్న మొదటి నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా మోడీ గారు నిలబడ్డారు. ఇప్పుడు మళ్ళీ మోడీ పక్కన ఉన్నారు. ఫన్ ఏమిటంటే ఇదే టైంలో మహామేత పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైందో కాస్త గుర్తు తెచ్చుకోండి. మహామేత ఎవరు ఏంటనేది మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. మా గొప్పోళ్ళు అనుకున్న నీలం, కాసు, రెడ్ల దగ్గర నుండి, కాళిక అనుకున్న ఇందిర నుండి, వావ్ అన్న రాజీవ్ గాంధీ గారి నుండి, అబ్బో అనుకున్న ఉమ్మడి ఆంధ్ర వరకు అతని కాలు ఏడబెడితే అక్కడ అప్పం బప్పం. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారంటే ఆయన ఎటు ఉన్నారు అనేటువంటిది 1977 నుంచి చరిత్ర తీసుకుంటే, ఆయన రాజకీయ రంగ ప్రవేశం దగ్గర నుంచి తీసుకుంటే అప్పట్లో దారుణంగా ఓడిపోయి 78లో పార్టీ పోయి గుర్తుపోయిన అత్యంత కష్టమైన టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆవుదోడ గుర్తు అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు అప్పుడు పోయింది అందరికీ తెలిసిందే. సో ఇందిరా కాంగ్రెస్ అనేటువంటి దానికి, ఇందిరా కాంగ్రెస్లోని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆవిడ ప్రధానమంత్రి అయ్యారు. సో రెడ్డి సిండికేట్ నాయకులందరూ కూడా రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి ఏదైతే చేశారో గంప గుత్తగా కొట్టుకుపోయి అప్పుడే పొద్దున్న పెళ్ళి అయితే సాయంత్రానికి శోభనం పెళ్లి కూతురు పారిపోయింది ఎవరితోటో అన్నట్టుగా వ్యాఖ్య కూడా చేశారు, అందరికీ తెలిసింది ఎవరి గురించి అన్నారు అనేది. సో అప్పుడు ఇందిరా కాంగ్రెస్ అధికారం చేపట్టింది, అప్పుడు పోటీ చేసింది ఇందిరా కాంగ్రెస్లోనే. 81లో అల్లుడిని చేసుకున్నారు, అప్పటికి ఇందిరా కాంగ్రెస్లో ఉన్నారు. 83లో ఓడిపోయి ఎన్టీ రామారావు గారు వచ్చారు. 84లో మళ్ళీ ఇదే కుట్రలు కుతంత్రాలు వీటన్నిటికీ బలైపోయినటువంటి ఎన్టీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సంస్థాగతంగా పార్టీలో కేవలం ఒక కార్యకర్తలాగా చేరినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేశారు, ఏ విధంగా పనిచేసి 84 సంక్షోభం నుంచి గట్టెక్కించారు, దాంట్లో ఎవరి బలాలని ఎలాగ ఉపయోగించుకున్నారు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బలం ఎలా ఉపయోగపడింది, తమిళనాడు పార్టీల బలం ఎలా ఉపయోగపడింది, ఏం చేశారు, పంజాబ్ శిరోమణి అకాలీదళ్ వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేశారు, మొత్తం ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవం మాత్రమే కాదు ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటిది ఎంత బలంగా ఎన్టీ రామారావు గారు వినిపించగలిగారు అనేటువంటి దానికి వెనకాలండి నడిపించినటువంటి కర్త కర్మ క్రియ ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలా మంది చెప్తారు. సరే రాజకీయంగా విభేదించే వాళ్ళు ఆయన అంటే గిట్టనటువంటి వాళ్ళు చెప్పేటువంటిది చెరిపేస్తే చిరిగిపోయి చరిత్ర అయితే కాదైంది. సో అదే పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేశారు. 85లో అర్ధాంతరంగా సభ రద్దు చేస్తే పోటీ చేయకపోయినా ఇటుపక్కే ఉన్నారు, ఆయన మళ్ళీ సీఎం అయ్యారు ఎన్టీ రామారావు గారు. 1994లో ముందుండి పార్టీ నడిపించి 89లో ఓడిపోయినప్పటికీ కూడా ఆయనే ఉండి మొత్తం సభలో పార్టీని ముందుకు నడిపిస్తూ ఫ్లోర్ లీడర్గా ఉండి ఏం చేశారు, ప్రతిపక్ష నేతగా ఎన్టీ రామారావు గారు మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని శపథం చేసిన తర్వాత ఒక పక్కన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇంకొక పక్కన పార్టీ కార్యకర్తల్ని సంస్థాగతంగా పంచాయతీ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి మొత్తం నేతలందరినీ కూడా ఏ విధంగా ఒకే ఘాటన కట్టి ఆయన తీసుకొచ్చారు అనేటువంటిది ఇంకొక చరిత్ర. సో 94లో ఏం చరిత్ర సృష్టించారనేది తెలిసిందే. ఇక తర్వాత దేశ ప్రధానిగా ఎవరికి కావాలి, ఎవరికి ఉండదు చెప్పండి అవ్వాలి అని చెప్పి, ఇప్పుడు అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్లేస్లో పవన్ కృష్ణమూర్తి అనే నేనుండి నాకే కనుక ప్రధానమంత్రిని డిసైడ్ చేసేటువంటి అధికారం వస్తే ముందు వెనుక ఆలోచించకుండా నేను ప్రధానమంత్రి కావాలనే ఖచ్చితంగా నేను ఆలోచిస్తా.
కానీ అలాంటిది కర్ణాటక నుంచి దేవేగౌడని, ఐకే గుజ్రాల్ని ఇద్దరిని కూడా ముఖ్యమంత్రులుగా చేసినటువంటిది అలయన్స్లో. అది ఆయనకే దక్కింది. ఆయన అనుకోలే నేను ప్రధాని అవుతానని. నేను స్టేట్‌కి కన్ఫైన్ అవుతాను అనుకున్నారు. స్టేట్ డెవలప్‌మెంట్ ఇంపార్టెంట్ అనుకున్నారు. చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఒక స్టేట్‌కి సంబంధించిన ముఖ్యమంత్రిని ప్రపంచవ్యాప్తంగా ఈజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్, హీఈస్ ద సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక టైటిల్ రాష్ట్ర చరిత్రలో కాదు, భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ రానటువంటి ఒకే ఒక్క టైటిల్. ఇంకా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా ఏ నేతకి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవ్వనటువంటి టైటిల్ ద సిఇఓ ఆఫ్ స్టేట్. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు అని ఇచ్చినటువంటిది ఏకైక వ్యక్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. సో తర్వాత తీసుకున్నప్పుడు ఇక అందరికీ తెలిసిందే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడంలో ఎటువంటి పాత్ర ఆయన పోషించారు. ఇక వాజ్పేయి గారు, అద్వానీ గారు లాంటి వాళ్ళు సరే 13 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉంది. ఆయన మద్దతు ఇవ్వలేదు ఎన్డీఏకి, అందుకే కూలిపోయింది అనే అపప్రథ ఆయన మూట కట్టుకున్న మళ్ళీ అదే ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు రావడానికి 2 సార్లు రావడానికి ప్రత్యక్షంగా కారణమైనటువంటిది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పొచ్చు. డెఫినెట్గా సో అది మెన్షన్ చేస్తున్నారు. సో ఇక నరేంద్ర మోడీ 2014లో అసలు ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీగా కూడా ఇంకా గెలవలేదు, కానీ ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ అయిపోయినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఇప్పటి వరకు భారతదేశంలో. అటువంటి వ్యక్తి ఈయన పక్కన చేరాడు, ఈయన పక్కన ఆయన చేరాడు, ఈయనంతటా ఈయన వెళ్ళలేదు, ఆయన వచ్చాడు. వచ్చి బాబు మీ సపోర్ట్ కావాలి అన్నంతోటి ఎస్ తప్పకుండా వాజ్పేయి గారి మీద ఉన్నటువంటి గౌరవం, అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు, ఎస్ బాబు మనం ఇలా చేయాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి దానికి కట్టుబడి హ్యాపీగా చేశారు, ప్రధానమంత్రి అయ్యారు. సరే 2019లో ఎన్నికలు ఏం జరిగాయి, ఏం మాట్లాడారని అందరికీ తెలిసిందే. ఓటమి మూటగట్టుకున్న ప్రతిపక్షంగా ఎలాంటి పాత్ర పోషించాలో ప్రతి స్టేట్కి కూడా చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి ఇందులో ఖచ్చితంగా లేదు. ఇప్పుడు చూస్తున్నాంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో, అలాగే మిగతా మిత్రపక్షాలన్నీ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాయి చూస్తూనే ఉన్నాగా. సో మళ్ళీ ఇక్కడ చాలా మందికి ఉందండి, అంటే పవన్ నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, ఎందుకు ఈ మాట అంటున్నావు పదే పదే అని మీరు అనొచ్చు. కానీ వాస్తవ పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా బేరీజ్ వేసుకుంటూ మీరు రండి, మీకు వెనకాల ఉన్నటువంటి నీతి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ పొత్తు అనేటువంటిది, తెలుగుదేశం పార్టీ వెళ్ళి పొత్తు పెట్టుకోలేదు. అటు పవన్ కళ్యాణ్ గారి మద్దతు కావచ్చు, లేదంటే ఆయన చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, భారతీయ జనతా పార్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆ ఇంపాక్ట్ కోసం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక ఇంపాక్ట్ కోసం పొత్తు పెట్టుకుంది. ఎక్కడ లేరండి తెలుగు వాళ్ళు, తెలుగువారి మద్దతు కావాలి ఖచ్చితంగా అనేటువంటి ఒక పాయింట్ తోటి పొత్తు పెట్టుకుంది. పొత్తు పెట్టుకున్నారు, నడిపించారు. రేపు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటనేది అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా రుచి శర్మ చెప్పినప్పటికీ, లేదంటే మిగతా వాళ్ళు చెప్పినప్పటికీ, ఎటువంటి విమర్శలు చేస్తున్నప్పటికీ, ఈరోజు భారతీయ జనతా పార్టీ మళ్ళీ పుంజుకోకబోతోంది అనేటువంటి ఒక పాయింట్ని అబ్జర్వ్ చేస్తే దాని వెనకాల ఉన్నటువంటిది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు అనేది అడుసుమిల్లి శ్రీనివాసరావు గారి అంతరంగం. సో మరి మీరు వారి వ్యాఖ్యలతోటి నా వ్యాఖ్యానంతో ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.